రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరంలో దారుణం చోటు చేసుకుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని హత్య చేశారు. ఆ దుండగులు అంత ఘోరంగా హత్య చేయాల్సిన అవసరం ఏముంది, అసలు ఎవరైనా అని డీటెయిల్స్ కి వెళ్తే విజయనగరం జిల్లాలో దారుణంగా చోటు చేసుకున్నట్టు తెలుపుతున్నారు. అయితే తెల్రాం మండలం నేమలాంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని దారుణంగా హత్య చేశారు దుండగులు. బుర్జీ వలసకు చెందిన కోనారి ప్రసాద్ ని అనుమానాస్పద మృతిగా గుర్తించారు పోలీసులు ఇప్పటికే. అయితే కోనాం ప్రసాద్ హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు అసలు ఎవరు చేస్తుంటారు, ఎందుకు చేశారు, ప్రసాద్ ని చంపి గ్రామ శివారులో పడేసి ఎందుకు పారిపోయారు నిందితులు అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ లో భాగంగా ఇంటి వద్దే ఉంటున్న ప్రసాద్ ఇలా సడన్ గా మృతదేహంగా లభ్యం చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులు ఎలా విలపిస్తున్నారు, ఏంటి అసలు దీనికి సంబంధించింది, ఎవరికి ఏమన్నా ఎనిమీస్ ఉన్నారా, లేదంటే ఇంక ఏమన్నా ఇతర కారణాల వల్ల తను చంపేశారా, లేదంటే ఇంకేమన్నా కారణాల వల్ల ఇంత ఘోరంగా క్రూరంగా హత్య చేశారా అనే దానిపైన మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని దారుణంగా హత్య చేయడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఒకసారిగా విజయనగరం జిల్లా అంతా ఉలిక్కిపడినటువంటి ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పచ్చు. ఒక దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ఎందుకంటే నెమలాం గ్రామం ఏదైతే విజయనగరం జిల్లాలో బొబ్బిలి నియోజకవర్గం తెల్ల మండలంలో నెమలాం గ్రామానికి చెందిన ప్రసాద్ ఈ ఉదయం హత్య గురయ్యాడు. అయితే ఈ హత్య అర్ధరాత్రి జరిగిందా లేదంటే ఎర్లీ మార్నింగ్ జరిగిందని పూర్తి వివరాలు తెలియదు. ఎందుకంటే రాత్రి ప్రసాద్ ఇంటి నుంచి అయితే బయటకు వెళ్ళడం జరిగింది. మనం చూసి విజువల్స్ లో కూడా మనం చూసుకున్నట్లయితే షార్ట్ టు పని అంటే సరదాగా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినట్టే తన గ్రామంలో బయటకు వెళ్ళడం అయితే జరిగినట్లు మనకు క్లియర్ గా తెలుస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే అయితే హత్య ఎందుకు జరిగింది అనేది ఇంకా పూర్తి వివరాలు మనకు తెలియదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి. ఎందుకంటే ఏదైనా బెట్టింగ్స్ లో ఏదైనా డబ్బులు కోల్పోయిన తర్వాత ఫ్రెండ్స్ తో ఏమైనా తగాదా జరిగిందా, లేదంటే అప్పులు ఏమైనా ఉన్నాయా, లేదంటే ప్రేమ వ్యవహారం ఏదైనా ఉంది, ఇలాంటి మొత్తం అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా చంపేసి చాలా రోజుల్లో మనం చూసాం. గతంలో మనం రీసెంట్ గా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో చూసాం. హత్య కూడా ఇలానే హత్య చేసి చెట్టుకు వేలాడదీసినటువంటి సంఘటనలు చూసాం. ఇప్పటికి కూడా అది అనుమానాస్పద మృతిగానే నమోదైంది. అయితే ఇలాంటి సంఘటన జరగకుండా ఘోరంగా అంటే ఒక ఫ్యాక్షన్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఒక ఫ్యాక్షనిస్ట్ ప్రదేశాల్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చంపేసి రోడ్డు మీద పడేయడం జరిగింది. ఒక్కసారి తెల్లవారుజామున, ఎందుకంటే తెల్ల మండలం ఇటు నెమల వలస అటు బూర్జీ గ్రామాల మధ్యన నడి రోడ్డు మీద ఈ డెడ్ బాడీని పడడం జరిగింది. అంటే ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా ఎందుకు చంపారు దానిపై ఇటు గ్రామస్తులు కూడా ఒకసారిగా ఉలిక్కి పడుతున్నారు. అదే విధంగా మొత్తం మండలం వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన అయితే ప్రజలు వ్యక్తమైందని చెప్పారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు గతంలో విజయనగరం జిల్లాలో జరిగినటువంటి సంఘటనలు ఎప్పుడూ కూడా లేవు. సో ఫస్ట్ టైం ఇలాంటి ఘటనలు జరగడం, అది కూడా ప్రశాంతంగా ఉండేటటువంటి ప్రాంతాల్లో గ్రామాల్లో జరగడం నిజంగా ఇది ఆశ్చర్య కలిపే విషయం. ఎందుకంటే సిటీల్లో ఎక్కడ జరిగిందంటే ఏదో అనుకోవచ్చు, కానీ ఒక గ్రామంలో జరగడం నిజంగా చాలా దురదృష్టమైన సంఘటన. ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరు ఖండించాలి. అదే విధంగా అర్ధరాత్రిలో పిల్లలు ఏ విధంగా ఇంటికి బయటకు వెళ్తున్నారు అనే వ్యవహారాల్లో తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే చాలా సార్లు జిల్లా ఎస్పీ కూడా అటు హెచ్చరించడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ఘటన మీద మాత్రం పోలీసులు చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ఇంత దారుణంగా ఒక పల్లెటూరు లాంటి ఊర్లో ఒక నడి రోడ్డు మీద చంపేసి పడడం నిజంగా చాలా దురదృష్టకరం అండ్ ఏంటంటే చాలా సీరియస్ ఇష్యూ అని కూడా చెప్పవచ్చు. సో పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆ గ్రామాల సైడ్ ఎవరు బయట వారిని అయితే రానివ్వకుండా డెడ్ బాడీ ప్రస్తుతానికి ఇంకా ఇక్కడే ఉంచి మొత్తం పూర్తి స్థాయిలో దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు మనకి తెలుస్తా ఉంది. లక్ష్మి, మరి ఇది ఏ టైంలో చేస్తుంటారు, అసలు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఏ సమయంలో ఈ హత్యకి పాల్పడ్డారు, రాత్రి సమయమా లేదా సాయంత్రమా, ఏ టైంలో జరిగిందంటారు? లక్ష్మి, అయితే నిన్న సాయంత్రం ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగ ప్రసాద్ ఉన్నాడు నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్ళడం జరిగింది అనమాట. అంటే అటు ఫ్రెండ్స్ తో సరదా అంటే రెగ్యులర్ గా తన ఇంటి దగ్గరే ఉండడం, ఇంటి దగ్గర నుంచి సరదాగా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్న ఉద్దేశంతో అటు కుటుంబ సభ్యులు కూడా అదే భావనలో ఉన్నారు. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే తన నార్మల్ గా షార్ట్ టీ షర్ట్ వేసుకుని క్యాజువల్ గా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎంత దారుణం ఎందుకు జరిగింది అనే దానిపై ఒకసారి లోతుగా విశ్లేషణ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది అర్ధరాత్రి జరిగిందా లేదంటే ఎర్లీ మార్నింగ్ జరిగిందా ఏదైతే మీరు అనుమానం వ్యక్తం చేశారో అదే విషయాన్ని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేసిన అయితే బహుశా ఇది అర్ధరాత్రి జరిగి ఉండొచ్చు, లేదంటే అర్ధరాత్రి నిన్న సాయంత్రం వేళ బయటకు వెళ్ళిన తర్వాత రాత్రి ఫ్రెండ్స్ తో ఏదైనా అంటే ఆల్కహాల్ సేవించిన తర్వాత ఫ్రెండ్స్ తో ఏమైనా తగాదా జరిగిందా, లేకపోతే ఏమైనా శత్రువులు ఏమైనా ఉన్నారా, అప్పులు ఏమైనా ఉన్నాయా, ప్రేమ వ్యవహారం ఉందా, ఆ కోణంలో ఎవరైనా చంపారా, పరువు హత్య ఏమైనా జరిగిందనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తుంది. లక్ష్మి, ఎస్, మరి ఈయనకి ఏమన్నా ఫ్యామిలీ తరపున ఏమన్నా ఇబ్బందులు ఉన్నట్టు తెలుస్తున్నాయా? అసలు ఈయనకి పెళ్ళయిందా, లేదా వివాహితర సంబంధాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ప్రేమ వల్ల ఏదైనా హత్య జరుగుతుందా, అసలు ఫ్యామిలీకి ఈయన చనిపోయాడని సమాచారం అందిందా, వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? ఫ్యామిలీకి అయితే మాత్రం ఈ మార్నింగ్ ఏదంటే ఈ
ఈ బూర్జువల్స దగ్గర ప్రజలు ఏదైతే తమ గ్రామానికి దగ్గరలో డెడ్ బాడీ ఉందో చూసిన తర్వాత స్థానికులే కుటుంబ సభ్యులకు తెలియజేయడం జరిగింది. ఇలా మీ అబ్బాయిల ప్రసాద్ పలానా దగ్గర ఇలా చనిపోయి ఉన్నాడని చెప్పేసి కుటుంబ సభ్యులకి సమాచారం అందించడం జరిగింది. అందించిన వాళ్ళందరూ కూడా హుటాహుటిన ఒకసారిగా రావడం, అక్కడి నుంచి వచ్చిన తర్వాత పోలీసులకి సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులైతే మాత్రం బోర్న విలపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే చేతికి అంది వచ్చిన కొడుకు ఒక్కసారిగా దారుణ హత్యకు గురవడం వాళ్ళందరూ కూడా తట్టుకోలేకపోతున్న సందర్భం. వారే కాదు, మొత్తం తల్లిదండ్రులే కాదు, కుటుంబ సభ్యులే కాదు, బంధువులే కాదు, అదే విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కావచ్చు, సొంత గ్రామ ప్రజలు కావచ్చు, అందరూ కూడా చాలా ఒక బాధాకరమైనటువంటి బాధాతప్త హృదయాలతో ఉన్నారని చెప్పుకోవచ్చు. అందరూ కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక యువకుడు, ఇంకా పెళ్లి కావాల్సిన యువకుడు ఇలా దారుణంగా చనిపోవడం బాధాకరంగా ఉందని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి శివశంకర్, మరి ఫ్యామిలీ అంటే కుటుంబ సభ్యులు ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? అంటే ఎవరిపైనా డౌట్స్ ఉన్నాయి, వీళ్ళ వల్లే ఈ హత్య జరుగుతుందని ఏమన్నా కంప్లైంట్లో ఫిర్యాదు చేశారా? ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులు ఎటువంటి ఫిర్యాదు ఏం చేయలేదు. అయితే దీనిపై ఇంకా పోలీసులు దర్యాప్తు చేయాల్సింది. ఎందుకంటే ఇంతవరకు కూడా అతను ఎంప్లాయ్ అవ్వడం, ఎందుకంటే మనం అటుపక్క గ్రామాలన్నీ కూడా మనకి రైతు కుటుంబాలు, ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు పెద్దగా అంటే పిల్లల్ని చదివించడం, వాళ్ళు ఉద్యోగాలు చేయడం, అదేవిధంగా సెటిల్ అవ్వాలని కోరుకుంటారు తప్ప మిగతా విషయాల్లో అంతగా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితులు మాత్రం ఆయా గ్రామాల్లో ఉండవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయాన్నే పొలాలకు వెళ్ళడం, వ్యవసాయం చేసుకోవడం అనేది అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఎక్కువగా తెలిసిన విషయం ఇదే అని చెప్పుకోవచ్చు. పిల్లలు చదువుకుంటున్నట్టు ఎంకరేజ్ చేస్తారు, జాబులు చేయమని చెప్తారు తప్ప పెద్దగా ఫోకస్ చేయరని చెప్పుకోవచ్చు. కాబట్టి పోలీసులు ఈ విషయంలో ఇంట్రెస్ట్ తీసుకుని దీన్ని సీరియస్ గా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి శివశంకర్, ఇప్పుడు ఇది ఆత్మహత్య కాదు, ఏకంగా హత్యగా పోలీసులు గుర్తించారు కాబట్టి దీని తర్వాత ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరం ఏమన్నా నిర్దేశికలు, లేదంటే దీని తర్వాత ఒక ఎండ్ కార్డ్ పడే ఛాన్స్, ఏదైనా ఒక డిక్లరేషన్ ఇచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా దీన్ని పోలీసులు చాలా తొందరగానే ఛేదిస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది గ్రామంలోనే గ్రామం నడిబొట్టునే జరిగింది కాబట్టి దీన్ని ఛేదించడానికి తొందరగా ఈ కేసుని ఛేదించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు, అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు, గ్రామాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు, పోలీసులంతా కూడా గ్రామానికి చేరుకుని ఇప్పటికే అంటే దానికి సంబంధించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుంది దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు స్టార్ట్ చేశారు. జిల్లా ఎస్పీ కూడా ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. ఎవరైతే హత్య చేశారో వారిని తొందరగా పట్టుకోవాలి, ఎందుకంటే చాలా సీరియస్ ఇష్యూ. జిల్లాలో ఇలాంటి సంఘటనలు రిపీట్ అవ్వకూడదని ఆయన కూడా బొబ్బిలి డిఎస్పీకి ఇప్పటికే సూచన చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇన్ఫర్మేషన్ శివశంకర్. ఎస్, అయితే విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తెల్రా మండలం నేమలలో ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని దారుణంగా హత్య చేశారు. అంటే రోడ్డులో, అంటే నడి రోడ్డులోనే సాయంత్రం పూట ఒక షార్ట్ ఇంకా టీ షర్ట్ వేసుకొని బయటికి వాకింగ్కి వచ్చిన సరదాగా వచ్చిన అబ్బాయిని చంపాల్సిన అవసరం ఎందుకుంది? అతి దారుణంగా కూడా చంపారు. అంత దారుణ హత్యకి పాల్పడ్డారంటే దీనికి ఏమన్నా బ్యాక్ స్టోరీ ఉందా, లేదంటే ఇంకా దేనికన్నా క్రైమ్లో పాల్పడ్డారా? అసలు ఈ హత్యకి గల కారణాలు ఏంటి అని పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. అంతేకాకుండా కోనం ప్రసాద్గా కూడా తినని గుర్తించారు. కోన ప్రసాద్ను హత్య చేశాడు తెలియని వ్యక్తులుగా కూడా గుర్తించారు. అంటే ఒక గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది వచ్చి తినని సడన్ గా దాడి చేయడానికి గల కారణాలు ఏంటి? ముందేమైనా స్టోరీ ఉందా? వివాహితర సంబంధాలు ఏమైనా ఉన్నాయా? ప్రేమ దీనికి కారణమా? లేదంటే ఏదైనా బెట్టింగ్ యాప్సా? లేదంటే ఇంకేదైనా పర్సనల్ రీజన్స్ ఉన్నాయా అని కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ లో భాగంగా ఇంటి వద్దే ఉంటున్న ప్రసాద్ నిన్న రాత్రి మాత్రం కొంచెం అక్కడ సిటీ దాకా వెళ్ళొద్దామని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిన ప్రసాద్ ఇప్పుడు డెడ్ బాడీగా మారాడు. అయితే మొత్తం కుటుంబం కూడా బోరున విలపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే పోస్ట్ మార్టం అనంతరం అసలు ఎందుకు హత్య జరిగింది, ఏ కోణంలో హత్య చేశారు, అసలు ఎలా హత్య చేశారు, ఎవరెవరు హత్య చేశారు అని పోలీసులు కూడా మరో 24 గంటలు క్లారిటీ ఇచ్చే సమస్యకు ఒక పరిష్కారం కూడా తెచ్చే నేపథ్యం అయితే కనిపిస్తుంది.